నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బూత్పూర్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు తమ ఇళ్లలో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచి రైతులకు అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 56.66 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని మక్తల్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు. బూత్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో 56.66 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ఎల్లయ్య మాట్లాడుతూ ఎవరికైనా నకిలీ పత్తి విత్తనాలు రైతులకు అమ్మినా ఇంటిలో నిల్వ ఉంచినా అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఐఎస్ఐ మార్కు పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదులు పొందాలని వ్యవసాయ అధికారి బి మిథున్ చక్రవర్తి రైతులకు సూచించారు. నా పేరు మిథున్ చక్రవర్తి, వ్యవసాయ అధికారి మక్తల్గా పనిచేస్తున్నాను. 17/5/2024 నాడు టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా బూత్పూర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయనే సమాచారం మేరకు వెళ్ళి చూడగా బూత్పూర్ గ్రామంలో బోయ రాము మరియు బోయ అంజప్ప అనే వాళ్ళ ఇంట్లో లూజ్ పత్తి విత్తనాలు దొరకడం జరిగినది. దీని మొత్తం క్వాంటిటీ వచ్చేసి 56 కేజీలు ఉన్నాయి. దీని విలువ వచ్చి 56,000 కాస్ట్ ఉంటుంది. అయితే ఇది వాళ్ళు బయట నుంచి వాళ్ళ చేనులో వేసుకోవటానికి, తర్వాత ఇతర రైతులకి అధిక ధరలకు అమ్మటానికి తెచ్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. సో అట్టి విత్తనాలను జప్తీ చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దానిపై చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని రైతులకి ముఖ్య సూచన ఏంటంటే, రైతులు గమనించుకోవాలి. మీరు ఈ విధంగా లూజ్ పత్తి విత్తనాలు కనుక కొనుక్కొని మీ చేనులో వేసినట్లయితే రేపు పొద్దున పంట నష్టం జరిగినప్పుడు మీకు ఎట్లాంటి శాఖ నుంచి మీకు సహకారం ఉండదు. ఇంకొకటి కల్తీ పత్తి విత్తనాల నుంచి పంట దిగుబడి అన్నది తక్కువగా వస్తుంది. ఇంకొకటి ఇది హెచ్డి పత్తి విత్తనాలు అయితే మీ ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుంది. కాబట్టి రైతులకు ఏంటంటే, మీరు సర్టిఫైడ్ లైసెన్స్ డీలర్ దగ్గరనే మీరు విత్తనాలు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీరు విత్తనాలు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా డీలర్ని రసీదు అడిగి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరేం రాదు.